వదిన గారు స్వీట్ తీసుకోండి. వదిన గారు స్వీట్స్ తీసుకోండి. ఇది నిజం కాదని తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుందో. రేఖ, అవి తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగే అమ్మగారు. వదిన, ఆ అమ్మాయి అక్షర, కార్తికేయ భార్య. అదేంటి వదినా? వదినా, మీరు లోపలికి రండి, అన్నీ మాట్లాడుకుందాం. రండి. ఏంటి వదినా ఇది? అసలేం జరుగుతుంది? నాకేం అర్థం కావటం లేదు. ఆ అమ్మాయి ఎవరు? ఈ ఇంటి కోడలంటుంది. రేఖనేమో పని మనిషిలా చూస్తోంది. రేఖ కూడా సరే అమ్మగారు అంటూ పని మనిషిలాగే మాట్లాడుతోంది. అసలు ఎవరు నా అమ్మాయి? ఆ అమ్మాయి చెప్పింది నిజం వదినా. తను కార్తికేయ మొదటి భార్య. ఏంటొదినా ఇది? మొన్నటి వరకు చేజేతిలో దాని జీవితాన్ని అదే నాశనం చేసుకుంది. ఇప్పుడు పరిస్థితులు దాంతో ఆడుకుంటున్నాయి. అది మారాలని కోరుకున్నానే గాని అది బాధపడుతుంటే చూసి ఆనందించాలని కాదు వదినా. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏమో. రేఖ, ఏంటి కొత్తగా నిన్ను పలకరించాలనిపించిందా? పలకరించడానికి కాదే, పండంటి కాపురం నాశనం చేయొద్దని చెప్పడానికి వచ్చాను. సడన్ గా ఏంటో అంత ప్రేమ? కావాలంటే లేఖ డెలివరీ అయిపోయిన తర్వాత, ఈ అక్షర గొడవ తీరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దు గాని. ఓహో, సలహాలు ఇవ్వడానికి వచ్చావా వసుంధరా? అయినా జగదీశ్వరి నా జీవితంలోకి నిన్నగాక మొన్నే వచ్చింది. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి నా జీవితంతో ఆడుకుంటూనే ఉన్నావు. నీకు ఈ మధ్య వెటకారం ఎక్కువైపోయింది. ఎంతైనా తండ్రి కాబోతున్నావు కదా. ఇంతకీ ఏ పేరు సెలెక్ట్ చేసావో? ఇప్పుడు మన ఇంటికి పెద్ద దిక్కు అక్కయ్య బావగారే. అమ్మకి వాళ్ళ నాన్నగారంటే ఎంతో ప్రేమ. ఆయన పేరు పెడదామా? నా మనసులో మాట చెప్పావు కార్తికేయ. అది నీ మనసులో మాట కాదు జగదీశ్వరి, నా మనసు బాధ పెట్టాలని నువ్వన్న మాట. ఇప్పుడు ఏమైందని పెద్దమ్మా? తనే ఉద్దేశంతో ఉందో నాకు బాగా తెలుసు. ఏంటక్క అలా మాట్లాడుతున్నా? నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఎందుకు జగదీశ్వరి ఏమీ తెలియనట్టు మాట్లాడతావు? నా కొడుకు పిల్లలే పుట్టనట్టు, వాళ్ళకి మా నాన్న పేరు పెట్టుకునే అవకాశమే నాకు రానట్టు ఎగతాలు చేయడానికేగా అలా మాట్లాడుతున్నావు? లేక 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 ఏమైందమ్మా? లేక 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 నాన్న త్వరగా డాక్టర్కి ఫోన్ చేయి. వెళ్ళు. లేక డాక్టర్, ఇప్పుడు డాక్టర్ నేను ప్రెగ్నెంట్ని కాదని చెప్తే ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఎంతగా ఆశ్రయించుకుంటారో ఊహించుకోవడానికి భయంగా ఉంది.